నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. అర్నబ్ గోస్వామితో ఇంటర్వ్యూ అంటే కొరివితో తలగొక్కటమే. కానీ ఆ కొరివితో తలగొక్కొని తనేంటో నిరూపించుకున్నారు లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. శుక్రవారం రాత్రి ఇంటర్వ్యూ గనక చూస్తే 1-to-1 ప్రశ్నకు ప్రశ్న, అలాగే ఇన్స్టెంట్ జవాబు, ఈ రెండు కూడా లోకేష్ తనేంటో అనేది, తనెంత పరిణితి చెందాడు అనేది అక్కడ ఇంటర్వ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది, చెప్పే విధానం. కానీ అర్నబ్ చాలా బాగా గ్రిల్ చేస్తారు. ఈవెన్ నేషనల్ లీడర్స్ కూడా ఒకసారి వాళ్ళు ఎందుకైనా మంచిదని అవాయిడ్ చేయడానికి, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి చూస్తుంటారు, లేకపోతే రికార్డెడ్ ఇంటర్వ్యూ కోసం అడుగుతారు. తను లోకేష్ అయితే లైవ్ ఇంటర్వ్యూకి కూర్చున్నారు, మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన పరిపూర్ణంగా తనకున్న అవగాహనని అర్నబ్తో షేర్ చేసుకున్నారు. ఏమి ఇది 90%, 10% ఏంటి అని అడిగినప్పుడు స్పష్టంగా చెప్పాడు. 90% సిమెంట్స్, అలాగే 10% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ మేరకు ఇదివరకు మిగిలిన రాష్ట్రాల్లో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది ఇక్కడ, అంతకుమించి భిన్నంగా జరిగింది ఏం లేదు. నగదు బదిలీ ఎక్కడైనా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి, టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్, చాలా సాకల్యంగా వివరించాడు. ఎందుకంటే హీ వాజ్ ఐటీ మినిస్టర్ డ్యూరింగ్ టీడీపీ రిజిమ్, ఆయనకు అవగాహన ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఆయనకి ఫేవరెట్ సబ్జెక్ట్, అండ్ ఈజ్ అ స్టాన్ఫోర్డ్ ప్రాజెక్ట్, అందరికీ తెలిసిన విషయం. సో పాలిటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది రాజకీయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, ఆయనతో నడిచారు. ఆయనతో నడిచిన తర్వాత జనంతో నడవటం మొదలెట్టారు. దాదాపు సగం దూరం అయిపోయింది ఆయన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ అరెస్ట్ జరగటం, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపబడటం, తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. రైట్. G20, అదే సందర్భంలో G20 సదస్సు జరగటం వల్ల ఇంత అటెన్షన్ ఇక్కడ ఫోకస్ కాల. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, 3 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. తను ఎక్కడికి పారిపోయే రకం కాదు. సో కేసు ఉంది, ఉంటే విచారించుకోవచ్చు, దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. సో అదే విషయం లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి, ఒక అథెంటిసిటీ, అతను చెప్పే క్రమంలో, అన్నంతో మాట్లాడే క్రమంలో ఒక అథెంటిసిటీ, ఆ సబ్జెక్ట్ మీద తనకున్న అథారిటీ అంత స్పష్టంగా వివరించడం అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నేషనల్ మీడియా నవ్ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ లోకేష్. ఒక ప్రామిసింగ్ లీడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాడు, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు వస్తున్నాడు. రేపొద్దున 2024లో గట్టిగా తలపడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పేసి నేషనల్ మీడియా ఫోకస్, అటెన్షన్ బాగా పెంచింది. అందులో సరే ఫస్ట్ 2020 మ్యాచే ఆయన అర్నబ్ గోస్వామితో ఆడారు. సో ఫైనల్లీ లోకేష్ వన్ ద గేమ్. ఆ డిబేట్ మొత్తం మీద ఆయన ఏం చెప్పదలుచుకున్నారో చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కారు అవలంబిస్తున్న అరాచక విధానాల మీద తాము ఎలా పోరాడుతున్నది, తమతో ఎవరెవరు కలిసి వచ్చేది, ప్రజలు తమ వెంట ఎలా ఉంటారు, అలాగే తాము ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయబోతున్నాం, మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ రెండోది ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎలా ఇరికించారు చంద్రబాబు నాయుడు గారిని, A37ని తీసుకొచ్చి ఒక ప్రైమ్ అక్యూజర్గా ఎలా చూపెడతారు. ఆయన దగ్గర లేని ఆధారాలు, అంటే వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి చాలా తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఆధారాలు ప్రవేశపెట్టారనేది టీడీపీ అభియోగం. అదే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. రైట్. ఒక్కసారి లోకేష్ ఆయన రాజకీయ ఈ యాత్ర గురించి కనుక మాట్లాడితే, యువగళం గురించి, యువగళంలో ఆయన చాలా నర్చర్ అయ్యాడు. ప్రత్యేకించి ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన మాట తీరు కానీ, ప్రజెంటేషన్ కానీ, మేనిఫెస్టేషన్ కానీ, మొత్తం టోటల్గా దెర్ వాజ్ ఎ సీ చేంజ్. అది అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో ప్రొజెక్ట్ అయింది. అంతేకాదు, ఈ 2-3 రోజులు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. ఇంకా 4-5 జాతీయ ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఒక 3 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించారో, ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఆయన కుమారుడు ఆయన స్ఫూర్తితో అదే రకమైన ప్రభావం చూపించడానికి వచ్చారు. ప్రధానమంత్రిని, హోంమంత్రిని ఆయన దాదాపుగా కలవకపోవచ్చు, కానీ రాష్ట్రపతిని కలిసి అపాయింట్మెంట్, రాష్ట్రపతిని కలిసి ఈ జరిగిన మొత్తం వ్యవహారం మీద ఒక రిపోర్టు, ఒక ఫిర్యాదు కూడా రాష్ట్రపతికి ఆయన అందజేయవచ్చు. ఇదే క్రమంలో జాతీయ రాజకీయాల్లో ఉద్దండులైన నాయకులతో కూడా ఆయన భేటీలు ఉండవచ్చు. బట్ INDIA, ఆ చుక్కల కూటమి ఉంది కదా, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన చుక్కల కూటమిలోని నాయకులతో ఆయన భేటీ అవుతారా, లేకపోతే ఎన్డీఏ నాయకులతో భేటీ అవుతారా అనేది ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, తెలుగుదేశం ఒక ప్రామిసింగ్ యంగ్ లీడర్ అని చూడాలనుకుంటోంది. సో అది నాయుడు గారు ఇన్నాళ్ళు సర్వీస్, అద్భుతమైన సేవ పార్టీకి ఆయన చేసింది.
పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఎలా బయటపడేశారు, అలాగే తర్వాత ఎలా నడిపించారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా నడిపించారు, ఇవన్నీ ఆయనలో నాయకత్వ లక్షణాలకి నిదర్శనం. ఆయన్ని దగ్గర నుంచి చూడటం వల్ల ఆకలింపు చేసుకోగలిగారు లోకేష్. రెండోది, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ములాఖత్ ఆ సందర్భంగా లోకేష్ బాబు కానీ, బాలయ్య బాబు గారు కానీ వారు వ్యవహరించిన తీరు హైలీ అప్రిషియబుల్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే, సరే ఒక పొత్తు, ఒక అండర్స్టాండింగ్ మీదకి వస్తున్నాం అనే విషయాన్ని ఆయన విస్పష్టంగా ప్రకటించిన తర్వాత పక్కన ఆమోదయోగ్యంగా లోకేష్ బాబు అలాగే బాలయ్య మాట్లాడటం, ఆ తర్వాత మాట్లాడటం కనుక మనం గమనించవచ్చు. అంటే ఒక ఫర్మిడబుల్ అలయన్స్గా టీడీపీ జనసేన ఎమర్జ్ అవుతున్న తరుణాన్ని లోకేష్ బాబు చాలా హుందాగా ఆహ్వానించారు. అంటే ఇన్ఫ్యాక్ట్ అది ఒక పొలిటికల్ ఇన్ఎవిటబిలిటీ, ఒక రాజకీయ అనివార్యత. ఈరోజు వారు కలిసి పోరాడకపోతే దాదాపు సగం మంది టీడీపీ నాయకులు, అంటే పేరు మోసిన సెకండ్ రంగ్ లీడర్స్ అందరూ రాజమండ్రిలో చాలా మనం మీడియాలో చూస్తున్నాం, రాజమండ్రిలో వాళ్ళని నిర్బంధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ట్రోలింగ్స్ చాలా బలంగా వస్తున్నాయి. సో దాన్ని బ్రేక్ చేయడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థని పునరుద్ధరించడానికి పవన్ కళ్యాణ్ ముందుకు రావటం, దానికి తెలుగుదేశం కూడా సానుకూలంగా స్పందించడం, లోకేష్ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని తను అందిపుచ్చుకోవటం, వారి నాన్నగారి నుంచి రాజకీయాన్ని, పవన్ కళ్యాణ్ నుంచి స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఆ రెండింటిని మేళవించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపుని, ఒక అనూహ్యమైన మలుపుని తీసుకురావడానికి లోకేష్ చేస్తున్న కృషిని దేశం మొత్తం ఈరోజు చూస్తోంది. అంటే ప్రత్యేకించి జాతీయ రాజకీయ పార్టీలు. ఏమో రేపు పొద్దున ఎన్నికలు జరిగిన తర్వాత అలయన్స్లు ఎలా ఉంటాయో, అంటే ఏ ఫ్రంట్లో ఎవరుంటారో, ఎవరు బ్యాక్న ఎవరుంటారో తెలియని పరిస్థితి. సో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన ఒక రాజకీయ అవసరాన్ని లోకేష్ ఎప్పుడైతే గుర్తించారో, తండ్రితో మాట్లాడిన తర్వాత అందిపుచ్చుకున్నారు. ఒక యోధుడు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఆయన జైల్లో కూర్చోలా, ఈజ్ జస్ట్ టేకింగ్ ఒక బ్రేక్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయాన్ని, ఈ సంక్షోభాన్ని లోకేష్ని అవకాశంగా మలుచుకొని ఆయన చెప్పారు. సో ఆయన గైడెన్స్ అండ్ ఆయన డైరెక్షన్ స్పష్టంగా ఉంది కాబట్టే లోకేష్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఈజ్ మీటింగ్ సెవరల్ లీడర్స్ యాజ్ వెల్ సెవరల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్స్. ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం, ఎత్తుగడ. తన కుమారుడు సరైన సమయంలో ప్రొజెక్ట్ అవడానికి ఇంతకాలం ఆయన వేచి చూశారు. ఇది సరైన సమయం అని ఇప్పుడు భావించారు, అదను అని అనుకున్న తర్వాత లోకేష్ జాతీయ రాజకీయ అవనిక మీద ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రజెంటేషన్ స్కిల్స్ లోకేష్లో ఉన్నాయనేది గమనిస్తే టిపికల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, యాజ్ అన్ అలూమ్ని ఆఫ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆయన ఆ క్వాలిటీస్ని ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనపరిచారు. ఇది ఇప్పుడు కోరుకుంటున్నది. అండ్ బీజేపీ లీడర్స్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. నాయుడు గారి అబ్బాయి ఎలా ఉన్నాడు, ఎలా వచ్చాడు రాజకీయాల్లోకి, మధ్యలో ఎలా ఉన్నాడు, మంత్రిగా ఎలా పనిచేశాడు, సరే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ప్రజలతో, మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమవుతూ తిరుగుతున్నాడు, ఈరోజు యువగళం పేరుతో రాష్ట్రం మొత్తం ఎలా పర్యటిస్తున్నాడు, పర్యటించే క్రమంలో సాధించిన పరిణితి ఏంటి, ఇవన్నీ కూడా దేశ రాజకీయ నాయకులందరూ స్పష్టంగా గమనిస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కుమారులుగా రంగంలో ఉన్న వాళ్ళని గురించి చెప్పుకోవాలంటే మనకి ఉత్తరాది నుంచి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు, ఆయనకి లోకేష్కి కూడా పోలిక పెడుతున్నారు. ఆయనది చాలా స్ట్రగుల్ అయ్యి ఆయన ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ చీఫ్ మినిస్టర్. లోకేష్ కూడా అలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసే ఈరోజు మరి పార్టీని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని చేపట్టారు. తండ్రి తర్వాత ఆ రైన్స్ అందుకోవటమే కాకుండా ఆ కష్ట నష్టాలు ఏవో తన భుజాల మీద మోయటానికి లోకేష్ ముందుకు వచ్చారు. ఇది నాయకత్వ లక్షణం, ఇది నాయకత్వ పట్నం. సో ఈరోజు ఒక అలయన్స్ ఒక అనివార్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం కాదు. సో మరేంటి, జనసేనతో కలిసి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, దానికి ఉన్న ఫార్ములాలు ఏంటి? సరే జనసేన నాయకుడే ముందుకు వచ్చాడు, అనౌన్స్ చేసిన తర్వాత సరే సీట్ల సంఖ్య పక్కన పెట్టండి, ముందర ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మించే ఇద్దరు అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఇది మనం కనుక గమనిస్తే ఇది ఎప్పుడో 2 నెలల క్రితమే జరగాల్సింది అనుకున్నాం. కాకపోతే ఇటీవల పరిణామాల నేపథ్యంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ముందు పరిణామాల నేపథ్యంలో ఇది జనవరిలో కానీ ఈ పొత్తు కుదరదేమో అనుకున్నాం. కానీ అరెస్ట్ తర్వాత ఒక అనివార్యత వచ్చేసింది. ఎందుకంటే అందరూ ఏకమైతే కానీ చలిచీమల చేత చిక్కి చావద సుమతి, మనకి పద్యం చదువుకున్నాం కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ చలిచీమలలాగా చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ చలిచీమలన్నీ ఏకమయ్యి ఒక కొండ చెలువని బంధించబోతున్నాయి. దానికి లోకేష్ శ్రీకారం చుట్టారు. సో ఆల్ ద బెస్ట్ లోకేష్ గారు.